షామీర్పేట మండలం దొంగల మైసమ్మ చౌరస్తలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ అంటనే ఉంది, దొంగల మైసమ్మ చౌరస్తలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారట. దొంగ మాటలే మాట్లాడారట. అమ్మగారి దగ్గర పోయి, మైసమ్మ దగ్గర పోయి ఇంకేం మాట్లాడతారు? కేసీఆర్ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే 3 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు, అప్పులతో పాలన చేస్తున్నారని విమర్శించారు. వారిని అన్ని తప్పుడు మాటలే. మొత్తం 8 లక్షల కోట్ల అప్పు చేసి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు. 4 నెలలు అయింది, ప్రజలకు 5 సంవత్సరాలు ఇచ్చారు. ఈ మాట మాట్లాడడానికి కొంచెం సిగ్గు లేకుండా వచ్చా? కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటారా? ఎప్పుడు చూడు ఒకటేనా? అబద్ధాలు. వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇంకోటి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు తిన్నాడు ఆయన, సమ్మక్క సారక్క మీద ఒట్టు తిన్నాడు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు చేస్తుంటారు. ఇప్పుడు 3 నెలలు అయినా, ఇంకో 3 నెలలు, 6 నెలలు, ఇంకా వాళ్ళకి టైం ఉంది కదా. 6 నెలలు అంటే కరెక్ట్గా ఇంకా 4 సంవత్సరాల 6 నెలల టైం ఉంటుంది కదా. ఇన్కంప్లీట్, ఇంకా టైం కాకముందుకే వాళ్ళని బదలాం చేయడం ఏందే? ఇంత గలీజ్ ఉంటుంది. బుద్ధి లేదేమీ లేదు నిజంగా. ఎప్పుడు ఇంకా అధికారం ఉన్నట్టు ఫీల్ అవుతుంది. ఇంకా ఇలా అయ్యానంట 10 ఏళ్ళ అభివృద్ధి నుంచే డెవలప్ చేసిండంట. ఏం డెవలప్ చేసిండు? యాదగిరిగుట్ట నుంచి ఏం చేసిండంటే చక్కగా ఎర్రబల్లి ఫామ్ హౌస్లకు దారి తీసుకున్నాడు. మేడిగడ్డ నుంచి ఒక కాలువ మొత్తం తీసుకున్నాడు. అది డెవలప్ చేసుకున్నాడు. తెలంగాణ ప్రజలకి ఓ హెలికాప్టర్ కొన్నాడు, తర్వాత షిప్పులు కొన్నాడు. తర్వాత ఇక నువ్వు నానగ్రామ్ గూడలో మొత్తం నువ్వు సంపాదించింది నువ్వు చేసుకున్నావు. మీ అక్క, మీ చెల్లె సంపాదించింది. సంతోష్ సంపాదించుండు. హరీశ్రావు మీరు సంపాదించుకున్నారు. కానీ మీరు తెలంగాణ ప్రజలకు డెవలప్ చేయడం ఏందయ్యా బాబు? ఇది తెలివి లేకుండా మాట్లాడము. ఇంకా నమ్మిస్తున్నారు ప్రజలకు. నిజంగా ఒక్కసారి చూడండి వీళ్ళకు, మళ్ళీ ఒకసారి మంచి చెక్మా ఇవ్వండి వీళ్ళకు. ఇంకా మొన్ననే ఇచ్చిండ్రు, ఓడించురు అసెంబ్లీ ఎలక్షన్లు. ఇప్పుడు పార్లమెంటులు మరోసారి చక్కగా అయిపోతారు. అప్పుడన్నా ఏమన్నా మేమేమి తప్పు చేసినామని తెలుసుకుంటారు. పొద్దున్న లేసేసి అబద్ధాలే. కేసీఆర్ అంటే 10 ఏళ్ల పాటు అయినా మంచి అభివృద్ధి చేసి 3 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నట్ట. అప్పులతో పాలన చేస్తున్నారని విమర్శించారు. అప్పులతో ఏముంది? మీరు అప్పులు చేపించి తెలంగాణ ప్రజలను పాడు చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తానంటూ మోసం చేస్తున్నారని. మరి తెలుగు రాష్ట్ర ప్రజలకు దేవుడు అంటే భక్తి, అందరి మీద నమ్మకం. ఒక్కసారి అనగానే అయిపోయి దాన్ని పట్టుకొని ఒడేళ్ళు అవాట్లాడతారు. మీరు ఇంకా మీకున్న బుద్ధే కది. విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్నే గుర్తు చేసుకుంటున్నారు. అవును, గుర్తు చేసుకుంటారు. దొంగకు 4 ఊర్లు, మొత్తం వరకేమో ఒకటే ఊరు. మీ అయ్యని గుర్తు చేసుకోరా? 10 సంవత్సరాలు మంచిగా బ్రహ్మాండంగా దొక్కేసిండు కదా అందరు తెలంగాణ ప్రజలను. అందరినీ రానిచ్చిండు, అందరినీ కలిసిండు, అందరినీ పరామర్శించిండు. ఓహో, తిరిగిన జాగాలు మొత్తం తెలంగాణ అంతా తిరిగిండు. ఎలక్షన్ మూమెంట్ వదిలిపెట్టి. సిగ్గులేదు మాట చెప్పడానికి. శ్రీరాముడితో తమకు ఎలాంటి పంచాయతీ లేదు. శ్రీరాముడితో నీకేం పంచాయతీ ఉంటుంది? నీకు పంచాయతీ ఏముంటుంది? అన్నీ ఇక గలీజ్ మాటలు వస్తాయి, కానీ ఏం మాట్లాడతారో అర్థమవుతలేదు. శ్రీరాముడితో ఈయనకు పంచాయతీ అంట. నీకు దేవుడితో ఏం పంచాయతీ పోయి? నాకు అర్థం కాదు. తర్వాత మోదీ అక్షంతలు పంపిస్తే కేసీఆర్ తినడానికి బియ్యం పంపించాను అన్నారు. రే నీ తెలివి ఎగ్జిబిషన్లో పెట్ట. శ్రీరాముడితో తమకు ఎలాంటి పంచాయతీ లేదు. మోదీ అక్షంతలు పంపిస్తే కేసీఆర్ తినడానికి బియ్యం పంపించారంట. అక్షంతలు పంపించింది ఎందుకు? ఈయన బియ్యము మీ అయ్య ఆయనకి పంపించినాడు. ఉఫ్, చాలా గ్రేట్. మంచి దోస్తానే ఉన్నది అయితే. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో కూడా కేటీఆర్ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? మందిని ముంచాలని మస్తు మాట్లాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 4 నెలల్లోనే ప్రజల్లో అసమానం పెరిగిందని, కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడాను ప్రజలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలన, వాళ్ళ కార్యవర్గము, తర్వాత వాళ్ళ పాలక వర్గము చాలా బ్రహ్మాండంగా చేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ గురించి ప్రచారాలు చేస్తున్నారు, నామినేషన్లు వేసిండ్రు. ఇవాళకి లాస్ట్ రోజు. కానీ మీ భ్రమ ఏంటిదంటే వాళ్ళను ఎక్కడ పోయి ఏదో ఒకటి ఎద్దేవ చేయాలి, తప్పు మాట్లాడాలి, తప్పుడు తడకలు, వాళ్ళని ఎదుటోళ్ళని భయపెట్టించి మీరే రాజులు, మీరోలే హీరోలు లేక ఫీల్ అవుతారు తప్ప ఇంక ఏమీ లేదు మీలో. రియల్గా చెప్పాలంటే ఎప్పటికైనా ఇవే తప్పుడు మాటలు. ఈ తప్పుడు మాటలతోటే పొద్దు ఏమవుతారంటే ముందుగా నడిపిస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఏం చేస్తారో అర్థమైతలేదు. చేయరు ఇట్లనే చేయి, తెలుస్తుంది. రేపు రాష్ట్ర ప్రజలు చూపిస్తారు.
కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడాలు ప్రజలు తెలుసుకున్నారు. మీరు అప్పులపాలు చేసి అది చేసిండ్రు, మీ గురించి తెలుసుకున్నారు. ఈ అప్పులపాలు లేకుండా మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్ని చేసిర్రు. ఇంకేముంచారు? బీజేపీ కాంగ్రెస్ చీకటి దోస్తులని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పోటీలో పెట్టిందని ఆయన ఆరోపించారు. ఆయన పోటీ పెట్టిందని మీరు గెలువుని మరి మీ బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడుగా, గెలుమని చూద్దాం. వాళ్ళు తప్పు చేశారు కదా, గెలుమని తెలుస్తుంది. ఇవన్నీ ఏంటిదంటే వలస పక్షులన్నీ పొద్దున్న లేసే అబద్ధాలు, పుండకోరు పనులు, వీళ్ళ అధికారం లేకున్నా అధికారం ఉన్నట్టు వీళ్ళ తప్పుడు మాటలకు వీళ్ళదే కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి వీళ్ళని ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తొక్కి బొంద పెట్టాలి.